వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి అని బ్రతిమాలుచున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయము 14 వచనాల్లో నిన్న 8 వచనాలు ధ్యానించాము. మిగిలినవి ఈ దినం ధ్యానిద్దాము. 9వ వచనం చదువుతాను. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, గాయు అనే ఒక విశ్వాసికి, ఒక నాయకునికి, సంఘంలో ప్రధానమైనటువంటి వ్యక్తికి యోహాను గారు ఈ లేఖ రాస్తూ, నేను ఒక సంగతి సంఘానికి వ్రాసి తిని, సంఘానికి వ్రాసి తిని. ఈ ఒక్క మాట చాలా 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 అర్థవంతమైంది. సంఘము అనగా, సంఘము అనగా ఆనాటి పరిభాషలో రక్షించబడిన ఒక సమూహము, ఒక స్థలములో నివసిస్తున్న ఒక గుంపు. సార్వత్రికం సంఘం, విశ్వవ్యాప్తంగా క్రీస్తు సంఘం ఉంది. ఒక పరిమిత ప్రాంతానికి చెందిన ప్రజలు ఒక స్థలంలో కూడుకొని కొందరు నాయకత్వం క్రింద దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించుట కొరకు ఏర్పడిన గుంపులకు ఈ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఒక సంగతి రాశాడు. ఆ సంగతి ఏమిటి అనేది చెప్పలేదు. ఒక సంగతి వ్రాసి తిని, ఆ సంగతి ఏమిటి అనేది చెప్పలేదు. అయితే రాస్తే ఆ సంఘంలో ఉన్న వారిలో ఒక వ్యక్తి థియోత్రెఫే అనే ఒక వ్యక్తి ప్రధానత్వం కోరుతూ మేము రాసినటువంటి విషయాన్ని అంగీకరించడం లేదు, మమ్మల్ని అంగీకరించడం లేదు. ఇక్కడ నేను వ్రాసిదిని అన్నాడు, మమ్మలను అంగీకరించడం లేదు అన్నాడు. ఇప్పుడు అండి మీరు అర్థం చేసుకోవాల్సింది, సంఘానికి ఒక నాయకత్వము, పర్యవేక్షణ తత్వము ఉన్నది. ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఇండిపెండెంట్ చర్చెస్లో ఉన్నాము. మెయిన్ లైన్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్, ఆర్గనైజేషనల్ చర్చెస్ అని 3 ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ అంటే వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, ప్రపంచ క్రైస్తవ మండలిలో సభ్యత్వం పొందినటువంటి శాఖోపశాఖలుగా విస్తరించిన మిషనరీల కాలంలో నుండి ఏర్పడి కొనసాగుతున్నటువంటివి మెయిన్ లైన్ చర్చెస్. వీటి ఫౌండర్స్ మిషనరీస్, విదేశీయులు. వారొచ్చి ప్రారంభించిన సిఎస్ఐ, లూథరన్, సిబిఎం, మెథడిస్ట్ ఇట్లాంటివి అన్నమాట, బ్రదరన్ ఇట్లాంటివి. ఆ తర్వాత
ఇండిపెండెంట్ చర్చెస్, స్వతంత్రంగా దేవుడు నన్ను పిలిచాడు అని ఎవరికి వారే సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలించుకుంటున్నారు. అది ఇండిపెండెంట్ చర్చెస్. దానికి హోల్ అండ్ సోల్ పాస్టరే, పైన ఎవరు ఉండరు. మూడవది ఆర్గనైజేషనల్ చర్చెస్, సొసైటీ రిజిస్ట్రేషన్స్ కింద చేసుకొని చర్చెస్ యొక్క శాఖలను విస్తరింప చేసుకుంటూ వాటి మీద ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళటం. అయితే ఇప్పుడున్నటువంటి చట్టం ఏం చేస్తోందంటే, సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు సంఘాలను ఆ సొసైటీ కింద నడిపించుకునేటట్టుగా ఇవాళ చట్టాన్ని వినియోగిస్తున్నారు. కాబట్టి ఆ కారణం చేత సంఘాలలో ఉన్నవారు కోర్టులకు కూడా వెళ్ళే అవకాశం దొరుకుతోంది. ఆస్తుల పక్షంగా, అలాగే అడ్మినిస్ట్రేషన్ పక్షంగా లోపాల విషయంలో కానివ్వండి, కోర్టులను ఆశ్రయించడానికి కారణం రిజిస్ట్రేషన్ విత్ సొసైటీస్ యాక్ట్. దాని చేత సంఘాలు సొసైటీ యాక్ట్ కింద ప్రజెంట్ అవుతున్నాయి ఇవాళ. కనుక ఇప్పుడు ఈ రోజున మనం ఆలోచన చేస్తే వివిధ సంఘాల్లో స్వతంత్ర సంఘాల్లో స్ట్రక్చర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే ప్రతి సంఘాన్ని నిర్వహించటం కొరకు ఒక పెద్దల కమిటీ, దాన్ని కొత్త నిబంధన ప్రారంభం నుంచి కూడాను ఈ పెద్దలను నియమించడం అనేది ఉంది, డీకన్స్. కనుక బైబిల్ పరంగా మనం చూసినా కూడా, సొసైటీ పరంగా చూసినా, యాక్ట్ ఆఫ్ సొసైటీస్ ప్రకారంగా చూసినా కూడా ఒక బాడీ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఒక బాడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అలాగా దాన్ని ఎన్నుకునే విధానంలో ఎన్నుకోవటం, నియామక విధానంలో నియమించటం, అలాంటి పద్ధతులు ఉంటాయి. కనుక థియోత్రఫే అనే అతడు సంఘంలో సభ్యుడే. సంఘంలో సభ్యునికి కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ చర్చెస్లో ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడలేం. రిజిస్టర్డ్ సొసైటీ కింద ఉన్న ప్రతి చర్చిలో ఉన్న వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. దానికి ఒక మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు అర్హులు అవుతారు, వాళ్ళే సభ్యులు అవుతారు. వచ్చిపోయే వాళ్ళు సభ్యులు కారు. ఆ వచ్చిపోయే వారితో పని లేదు. కానీ వచ్చి సభ్యత్వం తీసుకున్న వారితోనే భారతదేశపు గణాంకాలు క్రైస్తవ శాతాన్ని నిర్ణయించాయి. కనుక ఆనాడు ఉన్న పరిస్థితుల మధ్యలో ఒకడు ప్రధానత్వం కోరాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి లేదా సంవత్సరానికి వారు ఎంతకాలం నిర్ణయించుకుంటే అంతకాలానికి పరిచర్య చేసేటువంటి పెద్దల యొక్క టెన్యూర్ మారిపోతూ ఉంటుంది. కొత్త పెద్దలు రావాలి కదా, అస్తమానం వాళ్లే కాదు. కాబట్టి ఆ మెథడాలజీలో ప్రధానత్వం కోరే వారి సంఖ్య పెరుగుతుంది సంఘాల్లో. పాత నాయకత్వం వెళ్ళిపోవటానికి ఇష్టపడరు, కొత్త నాయకత్వాన్ని ఆహ్వానించడానికి ఇష్టపడరు. అంతే, అక్కడ తగువు, చీలిక వచ్చేస్తుంది. దాంతో మరొక సొసైటీ వీళ్ళు విడిగా పెట్టేసుకుంటారు. ఇవాళ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవే. ఆర్గనైజేషనల్ చర్చెస్లో కూడాను అసెట్స్ మేకప్ అయిపోయిన తర్వాత ఒక సంగతి రాసితిని అని, అందుకే ఆ సంగతిని రాయకుండా చెప్పలేదు ఇక్కడ. ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేషనల్ సీక్రెట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఆర్థికపరమైన విషయాలు అయి ఉండొచ్చు, నిర్ణయపరమైనటువంటి విషయాలు అయి ఉండొచ్చు, చెప్పలే. కొన్ని డెసిషన్స్ అయి ఉండొచ్చు, విశ్వాసాల విషయంలో, పంపకాల విషయంలో, డబ్బును వాడే విషయంలో,
ఇతర ప్రాంతాలకు సువార్త పంపే విషయంలో లోకల్ చర్చ్ ఈజ్ ఫుల్లీ ఆథరైజ్డ్ టు యూజ్ ద మనీ. అది కల్చర్ ఆనాడు. ఇవాళ అది చట్టం. కాబట్టి ఒక చర్చిలో వచ్చినటువంటి కానుకలు ఆ చర్చి సంఘ పెద్దలే, ఆ చర్చి చైర్మన్ అందరూ కమిటీగా ఒక డెసిషన్ తీసుకొని ఒక 5,000 రూపాయలు పైగా ఏది ఖర్చు పెట్టినా కూడా సంయుక్తమైనటువంటి నిర్ణయాలతో అతిపెద్ద మొత్తం అయితే జనరల్ బాడీ యొక్క ఆమోదంతోనే ఖర్చు పెడతారు. కాబట్టి ఒక సిస్టమ్ ఉంది చర్చికి మొదటి నుంచి కూడా. లేకపోతే పాస్టర్ గారి యొక్క ఆస్తులే పెరుగుతాయి తప్ప కమ్యూనిటీకి ఏం మిగలదు. ఇవాళ చాలా సంఘాలు ఇండిపెండెంట్ పేరిట ఉన్నవి కోట్లకు పడగలెత్తిన దైవ సేవకులు ఉన్నారు. కారణం ఏంటంటే దేర్ ఓన్ మెయింటెనెన్స్ అండ్ దేర్ ఓన్ ఎసెట్ మేకింగ్. చాలామంది రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ లేకుండానే, ఓన్గానే, పెద్దలు లేకుండానే ఎన్నో సంఘాలు పెట్టి స్వయంగా వాళ్ళు జీతాలు ఇవ్వకుండా విశ్వాసులను ఆ సంఘాల్లో వాడుకుంటూ డబ్బు ఆర్జిస్తూ కుబేరులైపోతున్నారు దేవుని పేరిట. ఎవరంటే వాళ్ళు ప్రధానత్వం కోరు వాళ్ళు. ఏమి నేనే అస్తమానం ఉండాలా, ఇంకొకరు రాకూడదా నా స్థానంలోకి? ఇది ప్రజలకు సంబంధించింది కదా, విశ్వాసులందరూ సంయుక్తమైనటువంటిది కదా సంఘం అంటే. దాని నిర్వహణ నూతనత్వంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి కదా. కనుక ఎప్పుడూ ఆ వ్యక్తిరా 25 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళుగా మార్పు లేదా? రానివ్వడు వీడు ఇంకొకళ్ళు. ఆ కోవకు చెందిన సంఘ పెద్దలు కానీ నాయకులు కానీ ఈ దియోత్రెఫే అనే వాడి కింద వస్తాడు. వాడికి ఒక ఎజెండా ఉంటుంది. అదేంటంటే లీడర్షిప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ని చెడ్డగా ప్రచారం చేస్తాడు. మాటలు, చెడ్డ మాటలు, బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తాడు. ఎందుకు? మీరు పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు. ఒకడు తన స్వలాభం కొరకు పార్టీ మారతాడు. మారినప్పుడు పార్టీ అధ్యక్షుడు పార్టీ కార్యకలాపాలు నాకు తృప్తినివ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ప్రాధాన్యత లేదు, కొంతమందిని విస్మరించారు, రకరకాల కామెంట్లు చేస్తాడు. ఆ కోవ అన్నమాట థియోత్రెఫే ఆ కోవకు చెందినవాడు. మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు అంటే విస్తరించి వ్యాఖ్యానిస్తున్నాడు మా గురించి బయట. ఇది ఒక డిసిప్లిన్ ఉంటుంది ఎనీ ఆర్గనైజేషన్, సొసైటీ, చర్చ్. పాస్టర్ గురించి, ఎందుకంటే పాస్టర్ విల్ బి ద చైర్మన్ ఆఫ్ ద సొసైటీ కమిటీకి ఆయన చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ మీద వదరుచు మాట్లాడుచు పోతున్నాడట. అది కూడా చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ, అంటే చర్చ్ మెంబర్షిప్ని ఆటంకపరుస్తున్నాడు. స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద అసోసియేషన్ని ఆటంకపరుస్తున్నాడు. ఇది ఆ రోజు ప్రాబ్లమే కాదు, ఈ రోజు కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. క్రైస్తవం అంటే మనం ఇవాళ చాలా ఇండిపెండెన్స్ అనుకుంటారు. మాకెవరితో సంబంధం లేదు, మేమేదో గుడి రన్ చేస్తున్నాము, అయిపోయింది, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఇట్స్ ఎ క్లోజ్డ్ ఆపరేటరీ బాక్స్. దీనిలో పడింది ఇంకోటి తెలియాల్సిన లేదు. విశ్వాసుల చేతుల్లో పెడుతున్నారు, జేబులో మేము పెట్టుకుంటున్నాము, గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు ఇస్తున్నారు, అవి జేబులో మేము పెట్టుకుంటున్నాము, దేవుడు మాకు హక్కు ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే వ్యవస్థీకరణ మరొక ఎత్తు. సంఘాలు విస్తరించాలి అనంటే, బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్ రావాలి అనంటే దట్ మస్ట్ బీ రిజిస్టర్డ్ అండ్ దట్ మస్ట్ హ్యావ్ ద కమిటీ. అర్థమైందా? ఎందుకు వెయ్యరంటే ఇండిపెండెంట్ చర్చెస్ పాస్టర్స్ని వ్యతిరేకం అవుతారేమో అనే భయంతో
వెయ్యరు. మన నిర్ణయాలకు ఆటంకం వస్తుందేమో అని వెయ్యరు. డబ్బు లెక్కలు చెప్పాల్సి వస్తుందేమో అని వెయ్యరు. అందుకనే మీరు చూడండి, క్రిస్టియన్ చర్చెస్లో మనీ అకౌంటబిలిటీ ఉన్న చర్చెస్ 1 to 2% ఉంటాయి. 100 ఉంటే 2-3 ఉంటాయి అంతే. ప్రాపర్ కమిటీ కలిగి ప్రాపర్ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళుతూ త్రూ బ్యాంక్ ఆపరేషన్స్ ఉండి అకౌంట్ సబ్మిట్ చేసేవి ఇండిపెండెంట్ చర్చెస్లో 100లో 1-2 ఉంటాయి. అది కూడా కష్టమే, డౌటే. ఎందుకంటే చర్చ్ మీద వచ్చేది సేవకుని పోషణ కొరకు ఇవ్వబడాలి, విధవరాల పోషణకి ఇవ్వబడాలి. ఏమయ్యా అని అంటే, అబ్బాయి మాకే రావటం లేదండి, సరిపడటం లేదండి అంటాడు. అంటానే ఉంటాడు, వాహనం మీద వాహనం కొంటానే ఉంటాడు, ఇంటి మీద ఇల్లు కడతానే ఉంటాడు, విధవరాలకి ఇవ్వమంటే ఇవ్వనంటాడు. అడిగేవాడు ఉండడు, అడిగిన వాడిని పొమ్మంటాడు, లేదా శాపం వస్తుందని ప్రసంగం చేస్తాడు. ఆనాడే కాదు, వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆటంకపరుస్తారు ఇతర విశ్వాసులను, కొంతమందిని వెలేస్తాడు. అంటే మా దగ్గర రావద్దు, మిగతా వాళ్ళు ఎవరు ఆ విశ్వాసాలతో ఉండదు, వాళ్ళు ఏదో ఒక మిషన్ పెట్టి వాళ్ళని తీసేయండి అని చెప్పి చెబుతూ ఉంటాడు. అందుచేత నేను వచ్చిన తర్వాత వాడి క్రియలు జ్ఞాపకం చేసుకుంటాను. ఇది కూడా జరుగుతుంది ఎప్పుడు కూడాను. చర్చ్ లీడర్షిప్ డిఫరెంట్ చర్చెస్లో ప్రాబ్లం ఉందని వచ్చినప్పుడు కమిటీల మీద ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారిని నియమించి ఎంక్వైరీస్ చేస్తారు. ఆ ఎంక్వైరీ నేను వచ్చి చేస్తాను అంటున్నాడు. ఇవాళ ప్రతి చర్చ్ రిజిస్టర్ చేయబడాలి అనేది గవర్నమెంట్ అభిమతం. ఎవ్రీ ఇండిపెండెంట్ చర్చ్ మస్ట్ బి రిజిస్టర్డ్. అప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది, దానికి భద్రత ఏర్పడుతుంది, దానికి పర్మిషన్స్ వస్తాయి. ఒక వ్యక్తి చర్చి కట్టాలి అంటే అప్రూవల్ ఆఫ్ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే చర్చి కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి చెందినటువంటిది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీస్ వాళ్ళకి అభ్యంతరం లేకపోతేనే అక్కడ చర్చి కట్టడానికి అధికారం, అవకాశం, అనుమతి ఇవ్వబడుతుంది. కనుక పర్మిషన్ కలెక్టర్ ఇవ్వాలి. కాబట్టి కలెక్టర్కి అప్లై చేసి పర్మిషన్ పొందిన చర్చెస్, కన్స్ట్రక్టెడ్ చర్చెస్ 100లో 1 ఉంటుంది, 2 ఉంటాయి. మ్యాక్సిమం పాస్టర్ గారు చర్చ్ కట్టుకోండి సార్ అంటారు. ఎందుకంటే హిందూయిజంలో కూడాను రోడ్ల మీద కడుతున్న టెంపుల్స్ దేనికి కూడాను అనాథరైజ్డ్గా ఏ విధమైనటువంటి పర్మిషన్స్ లేకుండా, అప్రూవల్స్ లేకుండా కడుతున్నటువంటి టెంపుల్స్ వేల్లో ఉన్నాయి. క్రైస్తవులు కట్టుకునే 10ల సంఖ్యలో ఉంటే వేల సంఖ్యలో హైందవ దేవాలయాలు రోడ్ల మీద వెలిశాయి. కాబట్టి కమ్యూనల్ ప్రాబ్లం వస్తుందని గవర్నమెంట్ మాట్లాడదు, లోకల్ ప్రభుత్వ అధికారులు మాట్లాడరు, లోకల్ పాలిటీషియన్స్ మాట్లాడరు. ఎందుకంటే ఓట్లు పడాలి కనుక. కాబట్టి ఇళ్లలో చర్చి పెట్టకూడదు, ఇంటిలో చర్చి పెట్టకూడదు. చర్చి పెట్టకూడదు అంటే నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్ వరకు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ చర్చ్ విల్ కమ్ ఇంటు అండర్ ఎ కమర్షియల్ ఆస్పెక్ట్. పవర్ బిల్ కమర్షియల్ అయిపోతుంది, వాటర్ బిల్ కమర్షియల్ అయిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ మనీ నుంచి రన్ చేసేటువంటిది కనుక ట్యాక్సేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ లిటిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇళ్లలో చర్చి పెట్టకూడదు. ఇంటిలో ప్రార్థన చేసుకోవచ్చు, బోర్డు పెట్టకూడదు. ఇతరులు కంప్లైంట్ ఇస్తే ఆఫ్ చేసేయాలా. అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ హెవీ క్రౌడ్ వచ్చేస్తే అది చర్చ్ కింద అనుమతించబడుతుంది, లెక్కించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి విషయాలు. గవర్నమెంట్ పాలసీకి, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీకి, బిబ్లికల్ పాలసీకి అనుసంధానంగా వస్తే డబ్బులు రావు. అందుకనే ఇండిపెండెన్స్ అనే పేరిట విడిపోతూ, యాంగ్లికన్లో కూడా అకౌంట్స్ లేకోకుండా సెల్ఫ్ మెయింటెనెన్స్ అటానమస్ చర్చెస్ లాగా అయిపోయాయి వాళ్ళ. అందుకే ఇప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి తగువులు ఎప్పుడు లేవన్నమాట. ఇప్పుడున్నటువంటి తగువులు
ఎప్పుడూ లేవు, ఏ కాలంలో లేవు. ఎందుకంటే ఒకప్పుడు క్రైస్తవ్యమే లేదు. 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం మిషనరీస్ తప్ప ఇండియన్ పాస్టర్స్ లేరు. మనకి ఒక ఉద్యమంలా వచ్చింది ఫ్యాక్స్ దొరగారు, భక్తి సింగ్ గారు, వాళ్ళ కాంటెంపరరీస్గా ఉన్నటువంటి నా జనరేషన్ నుంచి వెనక్కి 3 జనరేషన్స్ బ్రిటిషర్స్ టైంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు మన తరాల్లో. ఇప్పుడు ఉదాహరణకి నేను 5th జనరేషన్ క్రిస్టియన్ మా ఫ్యామిలీస్లో. మా ఫ్యామిలీలో మా నాన్నగారు తప్ప అందరూ ప్రీస్ట్లే 5 జనరేషన్స్లోనూ. అటువంటిప్పుడు వారు బ్రిటిషర్స్ టైంలో చేశారు. మా తాతగారు 1965లో చచ్చిపోయాడు, 1901లో పుట్టాడు. ఆయనకి స్వతంత్రం వచ్చేటప్పటికే భారతదేశానికి ఆయనకి 47 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పటికే మినిస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఫారిన్ మిషనరీస్ అనేక మందితో పనిచేశాడు అప్పటికే అతను. మరి వాళ్ళ నాన్నగారు కనుక క్రిస్టియానిటీ 5-6 తరాలుగా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్గా వస్తున్నా కూడా ఇండియన్ మిషనరీస్, ఇండియన్ పాస్టర్స్ బిల్డ్ అవటం వచ్చేటప్పటికి మ్యాక్సిమం 50 to 70 years. 50 to 70 years. మచిలీపట్నంలో హైనీ దొరసాని గారి ఆర్గనైజేషన్ ఉంది. హైనీ దొరసానిని నేను కూడా చూశాను 2000 సంవత్సరాల్లో. వెళ్ళినప్పటికే ఆవిడకి 90 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నాయి. వెరీ ఓల్డ్ ఉమెన్. నన్ను బ్లెస్ చేస్తూ ప్రపంచ భక్తుడు అవుతావాయా నువ్వు, దేవుడు నాకు చెబుతున్నాడు అంది. ఆవిడ మిషనరీ. డాక్టర్స్ మిషనరీస్ వచ్చారు, సంస్కర్తలు మిషనరీస్ వచ్చారు. ఆ తర్వాత ఇండియన్ పీపుల్ వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు సంఘాల యొక్క కేసులు, పాత మిషనరీల తగువుల యొక్క స్థలాలు అమ్ముకోటాలు, ఆ తగువులు పట్టాలు, పంచుకోటాలు, డబ్బు పంచుకోటాలు, విదేశాల నుండి వస్తున్నటువంటి ధనాన్ని సొంతంగా అనుభవించటాలు, ఇవన్నీ కూడాను థియోత్రఫే అనే వ్యక్తికి చెందినటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా చేశారు. ఇలాంటి వారి మీద ఎంక్వైరీ ఉంది అని అన్నాడు మెయిన్ లీడర్ అయినటువంటి యోహాను. ఎందుకంటే అపోస్తలుడు అతను, యోహాను గారు అపోస్తలుడు. వాళ్ళు మిగిలిన అపోస్తలు రక్తం చిందించారు సంఘం కోసం, దాన్ని ఏర్పరచడం కోసం. అట్లాంటిది ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం, లీడర్షిప్ యొక్క బెనిఫిట్ కోసం ఒకటి లేచి సంఘాన్ని నేను కంట్రోల్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేరు కదా. వాళ్ళు ప్రాణాలు పెట్టి స్థాపించినటువంటి సంఘాలు. అందుకనే వాడి సంగతి తేలుస్తానన్నాడు, ఎంక్వైరీ చేస్తా అన్నాడు. ఇవాళ క్రైస్తవ సంఘాల యొక్క దుర్భరమైన పరిస్థితులకు ప్రధాన కారణం ఆర్థిక లబ్ధి, నాయకత్వపు ప్రయోజనాలు. నాయకత్వపు ప్రయోజనాల కొరకు, ఆర్థిక లబ్ధి కొరకు అనేక మంది కాట్లాడుకుంటున్నారు. ఈ తమ్ముళ్ళందరూ థియోత్రఫే గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకు దేవుని యొక్క వాక్యం హెచ్చరిక ఇస్తోంది. తీర్పు దినమున వారి ఫలితము దారుణము. అతడు రక్షించబడినోడే, అతడే సంఘానికి వెలుపడివాడు కాడు. ఇది అడ్మినిస్ట్రేషనల్ ప్రాబ్లం ఇన్ చర్చ్ మాట్లాడుతున్నాడు యోహాను గారు. అతని రక్షణ గురించి మాట్లాడటం లేదు, అతని రక్షణ పోతుందని మాట్లాడటం లేదు. కనుక ఇక్కడ ప్రాబ్లం ఈజ్ నాట్ ద సాల్వేషన్, ప్రాబ్లం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్ అండ్ లీడర్షిప్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇవాళ సమాజంలో ఇటువంటి సమస్యలు అత్యధికంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చూడండి, ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న క్రైస్తవ సంస్థలు. ఆర్సిఎం చర్చ్ పోప్ క్రింద పనిచేస్తుంది. క్యానన్ లా అని దానికి ఒక ప్రత్యేకమైన లా కూడా ఉంది. అందులో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్కి మన యొక్క గవర్నమెంట్ యొక్క అధికారం ఏ విధంగానూ ఉండదు. చర్చ్ హాజ్ ఇట్స్ ఓన్ అటానమస్.
పవర్స్. కాబట్టి పోప్ ఇస్ ఫైనల్. ఇండియన్ సొసైటీలో ఇండియనే ఫైనల్ అవుతాడు. ఇండియన్ సొసైటీ ప్రెసిడెంటే ఫైనల్ అవుతాడు. కానీ ఇక్కడ ఆర్సీఎం చర్చిలో అట్లా ఉండదు. పోపు, కార్డినల్స్, బిషప్స్ వాళ్ళు ఎట్లా సార్వత్రికమైనటువంటి పరిపాలన చేస్తారో దాని ప్రకారం వస్తుంది. అందుకని వాళ్ళు ఇండిపెండెంట్ క్రిస్టియన్స్ లేదా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ని ఈవెన్ దే డోంట్ యాక్సెప్ట్ యాజ్ బిలీవర్స్, విశ్వాసులుగా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే నాకు లార్డ్ సప్పర్ ఎవరు ఆర్సీఎం చర్చ్కి వెళ్తే, సార్ మీరు క్రిస్టియన్ కాదంటారు నన్ను. ప్రభుత్వం క్రైస్తవుడు అని ఒప్పుకుంటుంది, కానీ ఆర్సీఎం చర్చి ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ని, బిషప్ని చర్చ్ పాస్టర్గా, క్రిస్టియన్గా ఈమెను బిలీవ్. సంఘంలోని వ్యక్తి అంటే ఒప్పుకోదు. వాళ్ళు తిరుగుబాటు చేసిపోయిన వాళ్ళు తప్ప సంఘం కాదంటారు. వాడంతా బోధకుడైనా అవ్వచ్చు కాక, కలిసి తిరగచ్చు కాక. మేము ఆర్సీఎం బిషప్ గారు కలిసి ఎన్నో ఆటల్లో పాల్గొంటాం. బట్ దే డోంట్ ట్రీట్ అస్ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్, యాజ్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. పైకి చెప్పినా కూడా అది ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఇదే ప్రాబ్లమ్. అధికారం కోసం వెళ్ళిపోయాడు మార్టిన్ లూథర్ గారు అనేది, స్వతంత్రం కోసం వెళ్ళిపోయాడు, వివాహం కోసం వెళ్ళిపోయాడు, సొంత లాభాల కోసం వెళ్ళిపోయాడు, అథారిటీ ఆఫ్ ద చర్చ్ని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. థియోత్రిఫే లాంటి వాడుగా లెక్కెట్టారు మార్టిన్ లూథర్ని. కాబట్టి ఈ ప్రాబ్లం ఇవాళది కాదు, తరతరాలుగా శతాబ్దాలుగా వస్తున్నటువంటిదే. ప్రతి చర్చి స్థాపించిన వాడు ఈ తలనొప్పి పడాల్సిందే. ప్రతి ఆర్గనైజేషన్ పెట్టి ఎక్స్పాండ్ చేసిన వాడు ఇది పడాల్సిందే ఖచ్చితం. ఈవెన్ ఇన్ ద కంపెనీ యాక్ట్ ప్రకారం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పాలసీస్ ఇవన్నీ కూడా కాలానుకూలంగా మారుతూనే ఉంటాయి. ఈ డెమోక్రటిక్ కంట్రీస్లో ఇవన్నీ సొసైటీస్ యాక్ట్ కింద ఇవన్నీ కూడా సమాజాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏర్పడినటువంటి సంస్థలు అన్నమాట. కనుక ఇవాళ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. జగన్ గారు పాస్టర్లకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఆ 5,000 రూపాయల పెన్షన్కి అప్లై చేయటానికి ద చర్చ్ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్, అంటే సొసైటీ యాక్ట్లో అది ఉండాలి. దాని ఆపరేషన్స్ అన్నీ బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉండాలి. దానికి ఒక చర్చ్ కమిటీ ఉండాలి. అందులో మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఆ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ తీసుకెళ్లి గవర్నమెంట్లో బీసీసీ కన్వర్షన్లోకి ఖచ్చితంగా ఇచ్చిన సంఖ్య ఉండాలి. వాళ్ళ ఫైనాన్సెస్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడాను అడుగుతారు. అందులో 22 కాలమ్స్ ఇచ్చాడు. నాకు తెలిసి 180 మంది క్రైస్తవులు సేవకులు సంఘాలతో ఉన్నవారు, సంఘాలు లేకుండా ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్. చర్చ్ కన్స్ట్రక్ట్ అయ్యి సండే ఆ పర్పస్కే వాడుతూ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు. అట్లాంటి వాళ్ళలో 10 మంది కూడా 5 కూడా దానికి సెలెక్ట్ చేసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే దాని నుంచి 5,000 రూపాయల కొరకు వెళ్ళిన దానికంటే కూడా సమాచారం, జవాబుదారీతనం అత్యధికంగా ఉంటుంది అనేది భయపడి వెళ్ళలేదు. కారణం ఏంటి? 5,000 గవర్నమెంట్ ఇస్తున్న తీసుకోవచ్చు కదా, వద్దులేండి మాకెందుకు అంటున్నారు. పేదవాడుగానే ఉన్నారు కానీ వద్దంటాడు. ఎందుకంటే క్వాలిఫై కాడు. గవర్నమెంట్ చర్చికి పెట్టినటువంటి ఆ ప్రొఫార్మాకి ప్రజెంట్ టెన్స్లో ఇవాళ మనం చర్చ్ అని చెప్పుకుంటున్న దాన్ని చర్చిగా రుజువు చేసుకోవటానికి ఆధారాలు లేవు. మతంగా ఒప్పుకుంటుందేమో కానీ ప్రభుత్వంగా దాన్ని ఒప్పుకోలేకపోతున్నాయి. ఇది ఇట్ మస్ట్ హ్యావ్ ఎ సిస్టమ్. హిందువులకైతే దేవాలయాలన్నింటినీ కూడాను వాళ్ళు దీని కింద తెచ్చుకుంటారు. ముస్లిమ్స్ అది వక్ఫ్ బోర్డు కింద తెచ్చుకుంటారు. కాబట్టి మనకు అది లేదు. ఎండోమెంట్స్ కిందకు వచ్చేస్తాయి హిందూ దేవాలయాలన్నీ కూడా. అందులో కూడా రాటాకి ఇష్టపడిన వాళ్ళు, రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళు సొంతగా అభివృద్ధి చేసుకున్న అనేక దేవస్థానాలు ఉన్నాయి. ఆ కమిటీలు శాశ్వతంగా ఉంటాయి, అవే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఆ డబ్బుతోటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి ప్రభుత్వం కిందకు రావు. అవి ఏమి అప్రూవ్డ్ ఏరియాస్లో కట్టబడవు. ఉదాహరణకి నేను నివసిస్తున్న ప్రాంతంలో అట్లాంటి కొల్లలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీదే విపరీతమైన కట్టడాలు ఉన్నాయి. దాన్ని ఎవడు ముట్టుకోలేడు.
ధ్వజస్తంభాలు కూడా స్థాపించేశారు మెయిన్ రోడ్స్ మీద. నోబడీ కెన్ టచ్ దట్. కాబట్టి మాట్లాడాల్సి వస్తే పెద్ద సమస్యలు ఉన్నాయి ఇవాళ సమాజంలో మతపరంగా. వాటిని 5 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేయలేదు. ఏదైనా చేస్తే ప్రజాగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుందని స్థానిక నాయకులు ముందుకు రారు. మతం అనేది పెట్రోల్ కంటే వేగంగా బగ్గుమంటుంది. కాబట్టి ఆ రోజునే ఆ ప్రాబ్లం ఉందనేది యోహాను యొక్క 3వ పత్రికలో మనం తెలుసుకోగలిగాం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్య వినబిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.